సరే, ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అంశంలోకి డైవ్ చేద్దాం. జీవితం అనగానే మనందరికీ ఒక పాయింట్ తర్వాత ఎందుకో విపరీతమైన విసుగొచ్చేస్తుంది కదా. రోజూ ఒకే రకమైన రొటీన్లో కూరుకుపోయామన్న ఫీలింగ్ కలుగుతోంది. అసలు ఈ దీర్ఘకాలికమైన బోర్డం నుంచి ఎలా బయటపడాలి? మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డలాగా మళ్ళీ ఎలా ఆస్వాదించాలి? ఈరోజు మన ఈ విశ్లేషణలో మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఆ అద్భుతమైన సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనకొచ్చే మొదటి ప్రశ్న, అసలు జీవితం ఎందుకు అంత త్వరగా బోర్గా మారిపోతుంది? ఆలోచించండి. మనం ఒక కొత్త ఇల్లు కొన్నప్పుడు లేదా ఒక కొత్త రిలేషన్షిప్ ఏర్పడినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటాం. కాని కొద్ది రోజులు తిరిగేసరికి అదే ఇల్లు, అవే మనుషులు, అదే దినచర్య అన్నీ భయంకరమైన విసుగు తెప్పిస్తాయి. సృష్టిలో ఇతర జీవులకైతే ఈ ప్రాబ్లం లేదు. మరి మనుషులకు మాత్రమే ఉండే ఈ విచిత్రమైన సమస్య వెనక అసలు కారణమేంటి? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన అంశం పాతబడిపోతుందనే భ్రమ. అవును, సృష్టిలో నిజానికి అన్నీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోడానికి చార్మినార్ లాంటి ఒక చారిత్రక కట్టడాన్ని, అలాగే ఒక ప్రవహించే నదిని పోల్చి చూద్దాం. చార్మినార్కు 400 ఏళ్ల వయసంటాం. ఎందుకు? ఎందుకంటే దానికి ప్రాణం లేదు, అది కేవలం ఒక గతం. కాని ఒక నది అలా కాదు. నది ఎప్పుడూ ప్రాణంతో ప్రతిక్షణం సరికొత్తగా ప్రవహిస్తూనే ఉంటుంది. మరి దానికి వేలేళ్ల వయసుందని మనం ఎందుకనుకుంటాం? కేవలం మన చరిత్ర పుస్తకాలు దానికొక గతాన్ని ఆపాదించడం వల్లే కదా. వాస్తవానికి ఆ నది ఈ క్షణంలో ఎంత తాజాగా ఉందో రేపూ అంతే తాజాగా ఉంటుంది. అందుకే ప్రాణం లేనివి మాత్రమే పాతపడతాయి అని ఈ మాట వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని అర్థం చాలా లోతైనది. అసలు జీవితమెప్పుడూ పాతపడదండి. అది నిరంతరం తాజాగా ఫ్రెష్గానే ఉంటుంది. ఉదాహరణకు, ప్రతి ఉదయం మనం నిద్రలేవగానే బయోలాజికల్గా చాలా ఫ్రెష్గా ఉంటాం. కాని లేచిన వెంటనే ఏం చేస్తాం? నిన్నటి బాధలు, మొన్నటి సమస్యలు అనే భారీ బరువులను వెంటనే భుజాన వేసుకుని ఈ రోజుకు ఉన్న కొత్తదనాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటాం కదా. ఇక్కడే మనం మన తదుపరి అంశంలోకి వెళ్తున్నాం. అదే జ్ఞాపకాల భారం. మన మనసు గతాన్ని ఎంతగా పట్టుకుని వేలాడుతోందో చెప్పే అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. సాధారణంగా మనం అప్పుడే పుట్టిన పసిబిడ్డ అనగానే వయస్సును ఊహించుకుంటాం, రైట్? కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఫిజికల్ ఏజ్ గురించి కాదు. గతానికి సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు, ఎలాంటి ఆలోచనల అవశేషాలు లేని ఒక ప్యూర్ మైండ్ సెట్ గురించి. ఒక చిన్నారి ఒక పువ్వును గాని ఒక కుక్కపిల్లను గాని చూసినప్పుడు ఎంతలా ఆశ్చర్యపోతాడో గమనించారా? ఎందుకంటే ఆ బిడ్డ మైండ్లో వాటి గురించి ఎలాంటి పాత మెమరీ ఉండదు. అందుకే వారికి ప్రతీదీ ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది. మరి అదే మన మనసు విషయానికొస్తే, మనమెంత అదృశ్యమైన లగేజీని మోస్తున్నామో మీరెప్పుడైనా గమనించారా? అందులో ఏముంటాయో తెలుసా? ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు, పాత గాయాలు, అనవసరమైన ఇన్ఫర్మేషన్, ఎవరి గురించో మనం ముందే ఫిక్స్ అయిపోయిన అభిప్రాయాలు, భయాలు. ఇవి చాలవన్నట్లు మన గురించి, ఇతరుల గురించి మనమే క్రియేట్ చేసుకున్న ఇమాజినేషన్స్. ఇంత పెద్ద భారాన్ని మోస్తూ ఉంటే ఇక మన కళ్ల ముందు స్పష్టంగా ఉన్న వాస్తవాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయగలం? చేయలేం కదా. ఈ కాంటెక్స్ట్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాటను మనం గుర్తుచేసుకోవాలి. ప్రతి మనిషి మళ్లీ పసివాడిగా మారాలి. ఎంత గొప్ప మాట! పసివాడిగా మారడమంటే పెద్దయ్యాక కూడా చిన్నపిల్లల్లా మూర్ఖంగా ప్రవర్తించడమని కాదండి. రేపటి గురించిన ఆందోళనలను, నిన్నటి బరువులను పూర్తిగా పక్కన పెట్టేసి ఈ క్షణాన్ని ఈ క్షణంగా స్వీకరించడం. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నారనుకోండి. ఆ బైక్ ఇంతకుముందు ఎవరిది, దానికి ఎన్నేళ్లు, దాని ధర ఎంత లాంటి హిస్టరీని మైండ్లోంచి పూర్తిగా డిలీట్ చేస్తే అప్పుడా బైక్ నడిపే వ్యక్తికి అది ఖచ్చితంగా ఒక బ్రాండ్ న్యూ బైక్ ఇచ్చిన ఫీలింగ్నే ఇస్తుంది. దానికి అంటిపెట్టుకునిన్న గతాన్ని పక్కన పెడితే చాలు, అదొక సరికొత్త ఎక్స్పీరియన్స్. అందుకే మన మనసును ఒక గెస్ట్ హౌస్లా ఊహించుకోండి. గెస్ట్ హౌస్లో ఏం జరుగుతుంది? అతిథులు వస్తారు, కొన్నాళ్లుంటారు, ఆ తర్వాత వాళ్ల దారిన వాళ్లు వెళ్ళిపోతారు కదా. ఎవరూ అక్కడ పర్మనెంట్గా ఉండిపోరు. మన లైఫ్లో జరిగే సంఘటనలు, అనుభవాలు కూడా అలాంటివే. అవి జరిగాక వెళ్ళిపోవాలి. అంతేకాని మన మైండ్లో శాశ్వతంగా ఇల్లు కట్టుకొని ఉండిపోకూడదు. అలా పాతవాటికే చోటిస్తే మరి కొత్త అనుభవాలు రావడానికి అక్కడ ప్లేస్ ఎక్కడుంటుంది? సో ఇదంతా విన్నాక మరి సొల్యూషన్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అదే మన తదుపరి అంశం.
వర్తమానంలో జీవించడం కోసం శరీరాన్ని, మనసుని ఒకే దగ్గర ఉంచడం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. మన శరీరానికి, మనస్సుకి ఎంత వ్యతిరేకమైన స్వభావముందో చూడండి. మన శరీరం భౌతికంగా ఇక్కడే ఉంటుంది. ఏ చిన్న నొప్పి వచ్చినా వెంటనే ఫీలవుతుంది. అది ఎప్పుడూ కూడా ప్రెజెంట్ మూమెంట్లోనే ఉంటుంది. కాని మనసలా కాదు. అది కంటికి కనిపించదు. చాలా ఫ్రీ బర్డ్. గతం నుంచి భవిష్యత్తుకు ఎక్కడికైనా ఈజీగా ఊరకే ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్లే ఈ రెండింటినీ ఒకే దగ్గర, అంటే వర్తమానంలో సింక్ చేయడమే అసలైన ధ్యానం. దీనికే ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్ కర్మయోగి. కర్మయోగి అంటే ఎవరంటే, వాళ్ల శ్వాస, ఆలోచన, చేసే పని ఈ మూడు విడివిడిగా కాకుండా ఏకకాలంలో ప్రస్తుత క్షణంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే మనం చేసే పనిపై అంత తీవ్రంగా ఫోకస్ పెట్టినప్పుడు మనసు అనవసరంగా పాస్ట్లోకో, ఫ్యూచర్లోకో వెళ్ళిపోవడానికి ఎలాంటి ఛాన్సే ఉండదు. దీనికి సంబంధించి ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పుకుందాం. ఒకసారి ఒక విద్యార్థి తన గురువు దగ్గరకొచ్చి, నా మనసు అస్సలు నా కంట్రోల్లో లేదు, అది ఎటో వెళ్ళిపోతోంది, దాన్ని వర్తమానంలోకి ఎలా తేవాలి అని అడిగాడట. ఆ గురువు ఏం మాట్లాడకుండా అకస్మాత్తుగా ఆ శిష్యుడు తొడమీద గట్టిగా ఒకటి గిల్లాడు. ఆ సడన్ ఫిజికల్ పెయిన్కేమైంది? ఆ శిష్యుడి మనసు ఒక్క ఉదుటున వెనక్కి వచ్చి ఆ క్షణంలో ఆ శరీరంతో పాటు ప్రెజెంట్లో వాలిపోయింది. అంటే భౌతికమైన ఫోకస్ అనేది మనసు ఎక్కడ ఉండాలో ఖచ్చితంగా అక్కడే ఉంచుతుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మనం చెయ్యాల్సిన మరో ముఖ్యమైన మార్పు జరుగుతున్న వాటిని అంచనా వెయ్యకుండా గమనించడం. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. విశ్లేషించకుండా కేవలం గమనించగలగడమే అత్యున్నతమైన తెలివితేటలు అని. వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తోంది కదూ, కాని చాలా సింపుల్. ఒక వస్తువుని చూసినప్పుడు దాన్ని ఎవరో తయారుచేశారు, దీని రేటెంత, ఇది ఎన్ని రోజులు వస్తుంది, ఇలాంటి లెక్కలేవీ వేయకుండా దాన్ని ఉన్నదున్నట్లుగా చూస్తూ ఉండగలగడమే ఆ సీక్రెట్. ఒకవేళ మనం ప్రతిదాన్నీ అలా అంచనా వేస్తూ కూర్చుంటే ఏమవుతుంది? టైం అనే ట్రాప్లో చిక్కుకుపోతాం. మనం గతం గురించి ఓవర్గా అనలైజ్ చేస్తే అది భయంగా మారుతుంది. అదే భవిష్యత్లో ఏం జరుగుతుందో అని ఊహిస్తే అది సందేహంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం జడ్జ్ చేయడం మానేస్తామో అప్పుడే ఈ భయాలు, సందేహాల నుంచి బయటపడగలం. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇదంతా దేనికి సంకేతం అంటే, ఉదాహరణకు మీ పాత మొబైల్ ఫోన్ కిందపడి పగిలిపోయింది, లేదా ఒక దోమ వచ్చి మీమీద వాలింది. ఈ రెండింటినీ పాత మెమరీ కనెక్షన్ లేకుండా చూస్తే అవి జస్ట్ రెండు కొత్త సంఘటనలు మాత్రమే. ఫోన్ పగిలినప్పుడు మనం ఎందుకంతలా అరుస్తాం? ఎందుకంటే దానిమీద మనకు పాత అటాచ్మెంట్ ఉంది కాబట్టి. ఆ మెమరీ లేదనుకోండి, ఒక గాజు వస్తువు ముక్కలవ్వడం అనేది ఎంతో ఆశ్చర్యం కలిగించే ఒక కొత్త ఫిజికల్ రియాలిటీ కదా. ఇక ఫైనల్గా ఈ పసిబిడ్డ మనస్తత్వాన్ని మనం రోజువారీ జీవితంలో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? ఈ కొత్తదనాన్ని మన లైఫ్లోకి వెల్కమ్ చేయడానికి కొన్ని సింపుల్ స్టెప్సున్నాయి. సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే దాని గురించి వరీ అవ్వకుండా అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అని యాక్సెప్ట్ చేయడం. పనికిరాని గాసిప్స్ మాట్లాడే బదులు సైలెంట్గా ఉండటం. మీ చుట్టూ ఇమ్మీడియట్గా ఉన్నవాటి గురించే మాట్లాడటం. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రోజూ చూసేవాళ్లే కదా అన్నట్లు కాకుండా ఎలాంటి పాత ముద్రలు లేకుండా సరికొత్త కళ్లతో చూడటం. ఇవన్నీ చేస్తే చాలు, ప్రతిరోజూ ఒక కొత్త జన్మలాగే ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? ఒక పెంపుడు కుక్క తన ఓనర్ను ఎన్నిసార్లు చూసినా ఎంతో ఉత్సాహంగా తోకూపుతూ వస్తుంది. ఎందుకంటే అది ఆ మనిషి గురించి ఎలాంటి ఫిక్స్డ్ మెమరీని దాచుకోదు, దానికెప్పుడూ కొత్తే. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒక సింపుల్ టమాటో కర్రీ ఎక్స్పెరిమెంట్. అంటే ఏంటంటే, ఒక వారం రోజులపాటు ఒకే కూర వండాలని డిసైడ్ అవ్వండి. కానీ ప్రతిరోజు ఆ కూరగాయల ముక్కలు కట్ చేసే సైజ్ మార్చండి, లేదా బాయిల్ చేసే పద్ధతి మార్చండి, లేదా మీరు వేసే ఇంగ్రీడియంట్స్ ఆర్డర్ మార్చండి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనం రోజువారీ చేసే అతి బోరింగ్ పనులను కూడా మనం అప్రోచ్ అయ్యే విధానం మార్చుకుంటే కంప్లీట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవ్వచ్చు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, పూర్తిగా క్షమించేయడం. ఎవరైనా 2 రోజుల క్రితం మీతో గొడవపడి ఉండొచ్చు, మిమ్మల్ని తిట్టి ఉండొచ్చు, కానీ ఈరోజు వాళ్ళను కలుస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లుగానే గ్రీట్ చేయండి. ఎందుకంటే మనుషులు మారుతూ ఉంటారు.
ఆ పాత గొడవ తాలూకు కోపాన్ని అలానే మైండ్లో మోస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఎంత మంచిగా మారారో కనీసం మనం గమనించలేం కదా. ఈ లాజిక్ను మనం మన ఫిజికల్ చేంజెస్కి కూడా అప్లై చేయొచ్చు. వయస్సు పెరగడం, జుట్టు రాలిపోవడం లాంటి మార్పులొస్తుంటాయి. అవి నిజానికి ఒక కొత్త భౌతిక స్థితికి చేరుకోవడం మాత్రమే. ఎలాంటి భయాలు, జడ్జిమెంట్లు లేకుండా వాటిని న్యూట్రల్గా అబ్జర్వ్ చేయాలి. మనసులో ఆ పాత రూపం తాలూకు భారం లేనప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే. సో ఇదంతా చూశాక మనమొకసారి లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. నిన్నటి గతాన్ని ఈరోజే ఇక్కడే పూర్తిగా వదిలేయగలమా? ఒకసారి ఆలోచించండి. గతాన్ని పక్కనపెట్టి ఈ క్షణాన్ని అప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డ కళ్లతో చూడగలిగితే మన లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఈ సరికొత్త దృక్పథాన్ని ఈ క్షణం నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఆల్ ద బెస్ట్.